హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుందండి. అలాగే బోట్ నెక్ బ్యాక్ క్యాన్వాస్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవడము, అలాగే అంబ్రెలా స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇది బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ క్లాత్. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేద్దాము. ఇది క్రాస్ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత ఇప్పుడు 15 ఇంచీలు 14.5 ఉంది, 15 ఇంచీలు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసి ఇక్కడ కూడా ఒక లైన్ గీసేద్దాము. షోల్డర్ వచ్చేసి 6.25 తీసుకుందాం. షోల్డరు 6.25 ఇంచులు తీసుకుందాం. అదే 6.25 ఇంచు హ్యాండ్ డౌన్ కూడా తీసుకోవాలి, అంటే ఆర్మోల్ డౌను. 9 ఇంచులు చెస్ట్ లూజ్ తీసుకుందాము. ఆమెకి నార్మల్ బ్లౌజ్ అయితే 8 ఇంచీలే చాలు. 8 అయితే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి 8.5 పెట్టాలన్నమాట. ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. కుట్టిన తర్వాత 17 వస్తే చాలు డబల్ మీద. ఇప్పుడు 17 రావాలంటే మనము 9 ఇంచులు తీసుకుంటే ఇక్కడ టక్ వస్తుంది కదా, ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి కట్ వచ్చిన చోట ఒక హాఫ్ ఇంచు క్లాత్ వేస్ట్ అవుతుంది. అందుకని మనం ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. 8.5కి ప్లస్ చేసుకోవాలి హాఫ్ ఇంచు. ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోండి 2 ఇంచీలు. నడుము లూజ్ వచ్చేసి కూడా పైన ఎంత తీసుకున్నామో అంతే తీసుకుందాము. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ టక్ వెడల్పుగా కుట్టాలి కదా, 1.5 ఇంచు వెడల్పు. అందుకని 9 ఇంచీలు మార్క్ చేస్తున్నాను, 2 ఇంచులు ప్లస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. 3 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఈ వెడల్పు 3 ఇంచులు ఉండాలి, 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఇప్పుడు ఇది చూడండి, కరెక్ట్గా నడుము లూజ్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు తెలిసిపోతుంది. 6.25 వస్తుంది. ఆమెకు కావాల్సింది 27.5, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ పార్ట్ అనమాట 10.5 ఇంచులు. ఇంతే మనము మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ లైను. తర్వాత ఇక్కడ 2 ఇంచులు ఇలా క్రాస్ చేసుకోండి, అంటే కరువు తిరగాలి కొద్దిగా, అలాగైతే షేప్ బాగా వస్తుంది. ఇక్కడ ఆర్మోల్ డౌను 8 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. 7.5 ఇంచీలు ఆర్మోల్ రౌండ్కి. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్ చేసుకొని రౌండ్ చేసుకోండి కొద్దిగా. ఇదొద్దు, ఈ మార్కింగ్. ఇంతే అండి, చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారిగా, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారిగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కొద్దిగా తక్కువ తీసుకోవాలి, కానీ ఇది వచ్చేసి నేను సమానంగా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నేను బెల్ట్ లాగా జాయింట్ చేస్తాను. కొద్దిగా బార్డర్ని, ఒక 1 ఇంచ్ బార్డర్ని జాయింట్ చేస్తాను. చూడండి ఇలాగా. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్ ఒక 1 ఇంచ్ బ్యాక్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. కుట్టేటప్పుడు మనము ఫ్రంట్ ప్రిన్స్ కట్ చేసి కుట్టేటప్పుడు తక్కువ వస్తుందన్నమాట. బ్యాక్ కన్నా ఫ్రంట్ తక్కువ అవుతుంది. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఇక్కడ సమానంగా ఎందుకు తీసుకున్నానంటే బార్డర్ అతికించేందుకు వల్ల నేను సమానంగా తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత కావాలో అంత, అంటే 2.5, నేను 2.25 వదిలాను. 3.5 ఇంచులు పొడవు మార్క్ చేసి ఇలాగా రౌండ్ షేపు మార్క్ చేశాను, బోట్ షేపు. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్, అడుగున ఉండేది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి దేనికి దానికి సపరేట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేద్దాము. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి 9 ఇంచీలే తీసుకున్నాం కదా, ఇది కూడా సరిపోతుందండి. ఎందుకంటే బ్యాక్ హుక్స్ పెడతాం కదా, బ్యాక్ హుక్స్కి కట్ చేసినప్పుడు సరిపోతుందన్నమాట. అందుకని సమానంగా తీసుకున్నాం ఫ్రంట్ బ్యాక్. ఇలా కుట్టామంటే చాలా నీట్గా కుదురుతుంది బ్లౌజు. మనం ఎలా మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ రౌండ్
బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి రౌండ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 సమానంగానే ఉంటాయి కాబట్టి రెండిటిని ఒకేసారి కట్ చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది కటింగు. చాలా ఈజీగా కూడా కుట్టేయొచ్చండి. నార్మల్ క్రాస్ బెల్ట్ బ్లౌజుల కన్నా ఈజీగా తొందరగా కూడా అయిపోతాయి ఇవి స్టిచ్చింగ్ చేయడము. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ కూడా డబల్ మీదనే ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టే కట్ చేసుకోండి. ఈ మెయిన్ క్లాత్ అంతా బాడీ పార్ట్‌కే సరిపోతుంది. అంటే మిగులుతుంది కానీ హ్యాండ్స్‌కి వద్దన్నారు. హ్యాండ్స్‌కొచ్చేసి వేరేదిస్తారు. అందుకని ఈ బ్లౌజ్ పీస్ అంతా బాడీ పార్ట్‌కే సరిపోయేటట్టు చేశాను. హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అంటే అంబ్రెల్లా హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రంట్, బ్యాకు రెండిటిని ఒకేసారి కట్ చేసాం కదా! ఇప్పుడు ఒకదాన్ని పక్కన పెట్టేద్దాము. ఒక సెట్ పక్కన పెట్టేస్తే ఇంకొక దాని మీద ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇలా మీరు రెడీ చేసుకున్నారంటే తొందరగా అంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్ కన్నా ఇదే ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా ఇదే ఈజీగా అవుతుందండి. అంత తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా జాయింట్ అయితే నెక్స్ట్ అంటే బార్డర్ జాయింట్ చేసేటప్పుడు చూడండి ఎలా జాయింట్ చేయాలనేది. బ్లౌజ్ మీదకి రాకుండా పట్టీలాగా వేయాలన్నమాట. అలా వేస్తేనే బ్లౌజ్ నీట్‌గా కుదురుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూసేయండి. స్టిచ్చింగ్ వచ్చేసి క్యాన్వాస్ ఏం వేయట్లేదండి నేను బ్యాక్ కానీ, ఫ్రంట్ కానీ. అది ఎలాగా అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం అంతా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము. చూడండి ఇప్పుడు సైడ్ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని పైనుంచి అంటే చంక దగ్గర నుంచి కుట్టుకోండి. తక్కువ వచ్చేది కిందకి వదిలేయండి. చూడండి ఇలాగా చంక దగ్గర నుంచి కుట్టేస్తే కొద్దిగా అంటే ఒక 1/2 ఇంచు అట్లా ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచు తక్కువనే వస్తుంది చిన్న పీసు, సైడ్ పీసు. ఇది కూడా అలాగే తక్కువ వస్తుంది చూడండి. కొద్దిగా అయితే తక్కువనే రానే వస్తుంది. కింద నుంచైనా కుట్టుకోవచ్చు. కింద నుంచి సమానంగా పెట్టేసి చంక దగ్గర అంటే లూజ్ ఎక్కువైతే కష్టం కదా! అందుకని ఇలాగా కుట్టాలనమాట. చంక పార్ట్ కరెక్ట్ లూజ్ కట్ చేసుంటాం కదా! అందుకని తక్కువ రాకుండా, ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే ఇలా కుట్టారంటే పోగులు బయటికి రాకుండా నీట్‌గా ఉంటుంది బ్లౌజు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా మనము కుట్టి ఇలా కుట్లు కనబడేటట్టు కుడితే బాగుండదనమాట. ఇప్పుడు చూడండి ఇది జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్‌కి. ఈ పీసులని నీట్‌గా అనుకుని ముడతలు లేకుండా జాయింట్ చేయండి. ఇక్కడ కుట్టుకోవాలి. స్ట్రైట్‌గా ఇలాగా నార్మల్‌గా మనము లైనింగ్ జాయింట్ చేసినట్టే. షేప్ ఎంత నీట్‌గా వచ్చిందో మీకు చూపిస్తానండి. నీట్‌గా ఫోల్డింగ్ చేసి అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్మోల్ దగ్గర షేప్ తీసుకుంటున్నాను. షేప్ తీయలేదు కదా ఇంతకుముందు అందుకని. కుట్టిన తర్వాత ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను. లూజ్ చూడండి మీకు చూపిస్తున్నాను 8:30 కరెక్ట్‌గా వచ్చింది. అంటే నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్‌కి 8 వస్తే చాలా ఆమెకు. ఈ ప్రిన్సెస్ కట్ కానీ, బోట్ నెక్ కానీ ఇలాంటి వాటికి 8:30 తీసుకోవాలి. అంటే 34 ఇంచీలు. మొత్తం చుట్టుకొలత అంతా 2 ఇంచులు పెంచాలనమాట. బోట్ నెక్ బ్లౌజులకైతే. అది చెస్ట్ లూజ్ మాత్రమే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ అంతా జాయింట్ చేసుకోండి. లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకుని ఇప్పుడే మీకు చాలా ఈజీ పద్ధతి అయితే చూపిస్తున్నాను నెక్ డిజైన్స్ కుట్టడము. దీనికి అస్సలు క్యాన్వాసే వాడకుండా నేను డిజైన్ అయితే చేశాను.
ఈ ఎక్స్ట్రా క్లాత్‌నంతా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని, మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము నెక్ డిజైన్ చేసుకోవాలి. ఏ నెక్ కావాలంటే ఆ నెక్ కుట్టేసుకోవచ్చండి. క్యాన్వాస్‌తో పనే లేదు. చూడండి ఇలాగా ఇక్కడ నుంచి 5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ వెడల్పు ఎంతుందో, ఇక్కడ 2 ఉంది కదా! 3 అంత మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్‌లోనే డిజైన్ వచ్చేటట్టు చూసుకోండి. చూడండి ఇలాగా. ఇంతే. చాలా సింపుల్‌గా, ఈజీగా నెక్ డిజైన్ కూడా అయిపోతుంది. మరీ డీపు బ్రాడ్ కూడా తీయకూడదనమాట. ఆహ్, చాలు ఈ మాత్రం ఉంటే. ఇప్పుడు దీనికొచ్చేసి లైనింగ్ క్లాత్ వేసి కుట్టి తిరగేయాలనమాట. అక్కడక్కడ సూది గుచ్చేయండి. అంటే క్లాత్ జరగకుండా ఉంటుంది. తర్వాత దీన్ని ఇలా తిరగేసి కుట్టేయండి. క్యాన్వాస్ కూడా వేయొచ్చండి. మనకు తగినంత డబ్బు ఇచ్చే వాళ్ళకైతే క్యాన్వాస్ అవన్నీ వేసి కుట్టొచ్చు. అలా కాకుండా మనం ఇలాగే ఎందుకు కుడుతున్నామంటే కొంచెం తక్కువకే అడుగుతారు కాబట్టి క్యాన్వాస్ వేయట్లేదు. ఇలా కుట్టినా కూడా బాగానే వస్తుంది. కొన్నిటికి మాత్రం క్యాన్వాస్ వేయాలి ఖచ్చితంగా. ఇలాంటి వాటికి ఈ డిజైన్స్‌కైతే క్యాన్వాస్ వేయాల్సిన అవసరమే లేదు. చూడండి షేప్ అయితే కుట్టేసాం కదా! ఇదేం షేప్ డైమండ్ షేప్ అంటారా? ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రాది కట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మూలలు తిరగాలో అక్కడ ఖర్చు పెట్టేసేయండి కత్తెరతో. జాగ్రత్తగా దారం అంటే మనం కుట్టిన దాని మీదకి రాకుండా చూసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకుంటే కరెక్ట్‌గా ఉందనమాట. ఇలా ఉంటే ఇంకా నీట్‌గా ఉంటుంది బ్లౌజు. ఇక్కడ ఖర్చు, ఇక్కడ చిన్న చిన్నగా దగ్గర దగ్గర ఖర్చు పెట్టండి. అప్పుడే షేప్ కరెక్ట్‌గా తిరుగుతుందనమాట. దీనికి నేను బటను ఏమి పెట్టట్లేదనమాట. ఉక్స్ పెడతాను. అంటే ఉక్స్ కుట్టేస్తాను. ఒక కాజా కుట్టి ఉక్స్ కుట్టేస్తే సరిపోతుందనమాట. దీనికి లూపు, బటను ఏమి అవసరం లేదు. అంత దగ్గరగా వచ్చేస్తుంది నెక్కు. ఇలాగే ఉంటే గనక దూరంగా వస్తుంది. కానీ నేను చూపించే మెథడ్‌లో దగ్గరకొస్తుంది నెక్కయితే. అస్సలు ఈ కంఫర్ట్‌గా ఉంటుంది. చాలా బాగా ఉంటుంది కూడా. గుంజినట్టు లేకుండా చాలా బాగా కుదురుతుందనమాట బ్లౌజ్ ఇలా కుట్టామంటే. ఇప్పుడు పైన కుట్టుకోవాలి. తర్వాత మనము ఈ లైనింగ్ క్లాత్‌కి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. నీట్‌గా ఇలా అనుకొని కుట్టేసుకోండి. క్యాన్వాస్ కనుక ఇలా కుట్టామంటే ఇంకా నీట్‌గా వస్తుందండి. కాకపోతే దీనికి అవసరం లేదు. ఈ డిజైన్‌కైతే క్యాన్వాస్ అవసరం లేదు కాబట్టి నేను వేయట్లేదు. చూస్తున్నారు కదా! నీట్‌గా వస్తుంది షేప్ అయితే. ఇప్పుడు దీనికి ఫ్రంట్ హుక్స్ కాదు కాబట్టి బ్యాక్ హుక్స్ కాబట్టి నేను బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ క్లాత్‌ని చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. ఇలా కుట్టి వదిలేస్తే హెమ్మింగ్ చేసేయొచ్చనమాట. హెమ్మింగ్ చేసి రెడీ చేసేసేయొచ్చు. ఇప్పుడు చూడండి బ్యాక్ ఓపెన్ కదా ఇది. బ్యాక్ ఓపెన్ అందుకని కట్ చేసుకుంటున్నాను. ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే చాలా నీట్‌గా ఫినిషింగ్ వచ్చేస్తుందండి. హెచ్చు తగ్గులేమి రాకుండా చాలా నీట్‌గా ఉంటుందనమాట. అందుకని నేను ఇలా కుట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు కాజా పట్టీ. కాజా పట్టీ కుట్టేయాలి. 2 సార్లు ఫోల్డింగ్ చేసి కుట్టు మీద ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలనమాట ఇలాగా. ఇదొచ్చేసి ఉక్స్ పట్టీ కుట్టాలి లెఫ్ట్ సైడ్.
రైట్ సైడ్ ఇది హుక్స్ పట్టి కుట్టుకోవాలి. పైన వైపు ఫోల్డింగ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి పొడవుని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా పొడవు ఎక్కువగా ఉంటే గనక ఇప్పుడే సరి చేసుకోవచ్చు. సరిపోతుంది కరెక్ట్‌గానే. ఇంకా కింద మనము ఇంకా కుట్టలేదు కాబట్టి కొంచెం హెచ్చు తగ్గున్నా అప్పుడు సరి చేసుకోవచ్చు. హుక్స్ పట్టి కూడా కుట్టేసాం కదా! చూడండి కరెక్ట్‌గా సరిపోయింది. ఇక ఈ కొంచెం హెచ్చు తగ్గులు ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసాం కదా! ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయింది. బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనము బార్డర్ కుట్టుకోవాలి. బార్డరు ఫ్రంట్ నెక్ కుట్టుకోవాలండి ఇప్పుడు. ఫ్రంట్ నెక్‌కి హెమ్మింగ్ పట్టి కుట్టేసేయాలి. క్రాస్‌గానే తీసుకోండి ఎప్పుడైనా సరే. హెమ్మింగ్‌కైనా, పైపింగ్‌కైనా క్రాస్‌గా తీసుకోవాలి. దీన్ని కూడా హెమ్మింగ్ పట్టి కుట్టేస్తున్నాను. హెమ్మింగ్ పట్టి కుట్టడం వచ్చు కాబట్టి ఇంక నేనేం చెప్పడం లేదు. ఇప్పుడు ఇలా తిరగేసి చూడండి పెద్ద కుట్టు అంటే దూరం కుట్టు కుట్టుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ నడుముకి ఫ్రంట్ పార్ట్‌లో నడుముకి జాయింట్ చేసుకోవడానికి బార్డర్ తీసుకుంటున్నాను. ఆ బార్డర్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వీడియోలో. ఇక్కడ తక్కువ ఉంది చూడండి. 1.5 1 ఇంచు కనిపించేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది 3.5 ఇంచులుంది. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా లోపల వైపు కుట్టేసి సమానంగా చూసుకోండి. సమానంగా ఉందో లేదో. ఒకవేళ క్రాసులుంటే కట్ చేసుకోండి. లోపల వైపు కుట్టి బయటకు తిరిగేయాలన్నమాట. ఫో అంటే బయటకు తిప్పి ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయాలి. ఇలా కుట్టడం వల్ల నడుముకి బెల్ట్ లాగా ఉంటుంది. అలాగే ప్రిన్సెస్ కట్‌కి చాలా లుక్ కూడా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా బార్డర్ కుడుతున్నాను. ఇప్పుడు సరి చేసుకోండి. హుక్స్ పట్టీలు పొడవు ఎక్కువ తక్కువ ఉంటే గనక ఇప్పుడే చూసి జాగ్రత్త పడండి. లేదు అలాగే కుట్టారంటే గనక ఒకటి తక్కువ ఒకటి పొడవు ఉంటాయన్నమాట. అలా లేకుండా చూసుకోండి. ఇంతే అండి. చాలా సింపుల్‌గా బార్డర్ అయితే అంటే బ్యాక్ సైడ్ మాత్రము ఆహ్, బ్లౌజ్ మీదకే బార్డర్ వచ్చేటట్టు కుట్టాను. ఫ్రంట్ మాత్రం ఇలాగ బయటకొచ్చేటట్టు కుట్టేందుకు. ఎందుకంటే బెల్ట్ లాగా బాగా నడుముకి అతుక్కొని ఉండేందుకని నేను అలా కుట్టాననమాట సెపరేట్‌గా. అలాగే ఫ్రంట్ వచ్చేసి టక్ ఉంటుంది కదా! అంటే ప్రిన్సెస్ కట్. దాని మీదకి బార్డరొస్తే ముడతలొస్తుంది. అందుకని అలా కుట్టకుండా ఇలా కుట్టాను. నడుము చుట్టూరా బార్డర్ ఉండేటట్టు ఇలాగ ప్లాన్ చేసి స్టిచ్చింగ్ చేశాను. చాలా బాగుంది బ్లౌజ్ లుక్ అయితే. చూడండి ఇలా బ్లౌజ్ మీదకొస్తే బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. అంటే చెస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది. అలా టైట్ కాకుండా ఉండేందుకు ఇలా కుట్టాను ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టడం అంతా అయిపోయింది. బ్యాక్ టక్స్ కుట్టుకోవాలి. బ్యాక్ టక్స్ ఇక ఎలా కుట్టాలో కూడా తెలుసు కదా! చూడండి సమానంగా వచ్చింది హుక్స్ పట్టి కూడా. ఇక్కడ కూడా కలిసిపోతుంది. అంటే నెక్ దగ్గర మనము హుక్స్ ఒకటి కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం 70 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం గుచ్చుకుంటుంది. లోపలికి హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి దీనికి. అంటే నార్మల్ లైనింగ్ క్లాత్‌తో హ్యాండ్ అయితే కుడుతున్నాను.
ఇప్పుడు ఈ 70 సెంటీమీటర్ల క్లాత్‌ని 4 మడతలు మడిచి ఇలాగా మనం గాగ్రాకి ఎలా తీసుకుంటామో అలాగే మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలతో ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. మొత్తం 8 మడతలవుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఎంత నీట్‌గా సమానంగా మడుచుకోండి. ఫోల్డింగ్స్ హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోండి. కరెక్ట్‌గా పెట్టేస్తే 2 హ్యాండ్స్‌కి సరిపడా వస్తుందనమాట. ఇప్పుడు ఇది 11 ఇంచులు ఉంది కదా! ఎంతొస్తే అంత తీసుకోండి. 11 ఇంచులు వస్తుంది. 11కి మార్క్ చేస్తున్నాను ఇలా రౌండ్‌గా. 11 దగ్గర మార్క్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇదంతా 70 సెంటీమీటర్ల క్లాత్ చూడండి పెద్ద పన్నాతో. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకున్న తర్వాత చూడండి కరెక్ట్ మధ్యలోకి మార్క్ చేసుకోండి ఇలాగా. కరెక్ట్ మధ్యలోకి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మధ్యలోకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే కింద నుంచి 4.5 ఇంచులు తీసుకోండి. ఈ మార్కింగ్‌కి మార్క్ చేసుకోండి రౌండ్‌గా. ఇది ఆర్మోల్ షేప్ రావాలనమాట. కరెక్ట్‌గా ఎంతైతే ఉంటుందో బ్లౌజ్ ఆర్మోల్ అంతే రావాలి. లేదా కొద్దిగా ఎక్కువ వచ్చినా పర్లేదనమాట. సరిపోయిందండి. ఇప్పుడు కట్ చేశాను. ఇక దీన్ని చుట్టూరా జిగ్‌జాగ్ చేసుకురావాలి. జిగ్‌జాగ్ చేసుకొచ్చాను కాబట్టి ఇక హ్యాండ్స్ కుట్టేద్దాము. నార్మల్ హ్యాండ్స్ చెప్పాను కదా! లైనింగ్ క్లాత్ కుట్టాలని. 2.5 ఇంచులు డౌన్ తీసుకొని చాలా సింపుల్‌గా, ఈజీగానే తొందరగా కుట్టేయొచ్చనమాట. ఈ లైనింగ్ క్లాత్ ఎందుకంటే ఒకవేళ చేతులు ఇట్లా ఎత్తినప్పుడు ఆర్మోల్ దగ్గర కనబడకుండా ఈ లైనింగ్ క్లాత్ అడ్డొస్తుందనమాట. నార్మల్ హ్యాండ్ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుంటున్నాను. కరెక్ట్ సెంటర్‌లో జాయింట్ చేసుకోండి. సెంటర్ దగ్గర నుంచి అంటే షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్‌ది ఇటు సైడ్ జాయింట్ చేసుకోండి. ఎక్స్‌ట్రాదంతా ఒక సైడ్ ఉండిపోతుందనమాట. అంటే ఇటు సైడ్, అటు సైడ్ ఎక్స్‌ట్రా ఉండిపోతుంది. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ కూడా దీని మీద పెట్టి కుట్టేసుకోండి. అప్పుడు 2 కుట్లయితే పడతాయన్నమాట మొత్తం హ్యాండ్‌కంతా. ఇదండి చాలా నీట్‌గా కుదిరింది బ్లౌజ్ అయితే. ఇక చేతులు జాయింట్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తున్నాను చూడండి. ఇలాగే మొత్తం అంటే ఓవర్‌లాక్ చేస్తాను కాబట్టి నేను నార్మల్‌గా జాయింట్ చేస్తున్నాను. లేదంటే సీదా మీద కుట్టి తిరగేసుకోండి. పోగులు పోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంటే మెయిన్ క్లాతు అలాగే లైనింగ్ క్లాత్ 2 ఒకేసారిగా కూడా జాయింట్ చేసుకోవచ్చు ఇలాగా. చూడండి ఇలాగా. తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ నెక్ అలాగే అంబ్రెల్లా షేప్ హ్యాండ్స్ చాలా నీట్‌గా కుదిరింది బ్లౌజ్ అయితే. మీరందరూ కూడా వీడియోని చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక సైడ్ జాయింట్స్ నార్మల్‌గానే చేసేయొచ్చు. ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో, ఫినిషింగ్ ఎలా ఉందో చూసేయండి. ఇలా కుట్టిన తర్వాత నేను తర్వాత ఓవర్‌లాక్ అయితే చేస్తాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత కావాలో అంత మార్క్ చేసుకొని కుట్టేసేయండి. హ్యాండ్స్ చేతులు ఎత్తినప్పుడు కనబడకుండా ఉండేందుకు ఇవి సేఫ్టీ హ్యాండ్స్ అనమాట. అంబ్రెల్లా స్లీవ్స్ లోపల హ్యాండ్ ఉంటే చాలా బాగుంటుంది. అందరూ తొడుక్కోగలుగుతారనమాట. చాలా బాగొచ్చిందండి బ్లౌజ్ అయితే. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఈ సైడ్ కూడా జాయింట్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్‌లో చెప్పండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇంతే. చాలా నీట్‌గా వచ్చిందనే చెప్పగలను. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ నెక్ బ్లౌజెస్ చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోయే విధంగా నేను ఈ వీడియోలో చూపించాను కటింగ్ అండ్ స్టిచ్చింగు.
ఇంకొక రకంగా కూడా చేయొచ్చండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగు. కానీ నేను ఈ విధంగా ఎందుకు చేశానంటే త్వరగా అయిపోవాలి. అలాగే ఈజీగా కూడా అందరికీ ఈజీగా కూడా ఉండాలి అని ఈ మెథడ్‌లో నేను కటింగ్ చూపించాను. వేరే మెథడ్‌లో కటింగ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను తర్వాత. చూడండి ఫ్రంట్ షేప్ ఎంత నీట్‌గా వచ్చిందో. హ్యాండ్స్ ఇవి. లోపల హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. చూడండి ఫ్రంట్ షేప్ గానీ చాలా బాగొచ్చిందనమాట. హ్యాండ్ కానీ, బ్యాక్ చూడండి బ్యాక్ కూడా ఫ్రంట్, బ్యాక్ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకున్నాను కాబట్టి సమానంగానే వచ్చాయి. చూడండి 8:30 కరెక్ట్‌గా ఉంది. ఇంతే అండి.